ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవటానికి చీకటి కడుపును చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా. అరే కేశవా, ఎప్పుడురా మనకి పెళ్ళి అయ్యేది? ఈ మిత్రం దొరకపోయేదిలా మనకి పెళ్లి కాబోయేది లేదురా. ఎట్టైనా సరే ఎత్తికి పట్టి పెళ్లి చేసుకోవాలా. ముసలిదైనా సరే వదిలేదు లేదు, ముసలిదైనా సరే వదిలేదు లేదు. మిత్రవింద దొరికేది లేదు, నీకు పెళ్ళి అయ్యేది లేదు. పింఛన్ ఇచ్చే టైం అవుతుంది పదా. అవును టైం అవుతుంది పదరా. తగ్గేదిలే కేశవా, టైం అవుతుంది. ఎవరైనా పింఛన్ ఇచ్చేవాళ్ళంటే పిల్లరా. రామా టైం అవుతుంది రామా. తీరా ఫింగర్ పెట్టు. ఏమైంది రణదేవి పిల్ల? ఏంది రణదేవి పిల్ల ఏమైంది? మీద నాదే మిత్రవింద. ముసరవింద కాదు, నేను ముసరవింద. ముసరవింద నువ్వు మిత్రవిందవే. నీకు నేను గుర్తుందా? మనం 400 ఏళ్ల క్రితం మనం ప్రేమించుకున్నాం. ఈ ప్రేమ కోసం మనం చనిపోయాం. గుర్తుందా నీకు? నేను ముసరవిందని బాబా. లేదు, నువ్వు మిత్రవిందవే. నేను నీకు గుర్తు చేస్తాను ఉండు. ఆ జన్మలో మనం ఏమేం చేసినా అవంతా నీకు చేసి నేను గుర్తు చేయిస్తాను ఉండు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మిత్రవింద గుర్తొచ్చానా? నేను ఎవరు ఇప్పటికైనా గుర్తొచ్చిందా? నేను ముసరవింద, ముసరవింద కాదు. నీ స్టోరీ కాదు, తమ్ముడు సినిమా. గుర్తు చేసుకున్నా మిత్రవిందం దక్కించుకోవాలి నేను. తిల్లు గుమ్మండ్రా కేశవా, నా లైఫ్ పోతుంది. ఎవడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో. మిత్రవింద గుర్తొచ్చిందా ఇప్పుడన్నా నీకు? మిత్రవింద కాదు, నేను ముసరవింద. కానీ మిత్రవింద లైఫ్ పోతుంది. మిత్రవింద నువ్వు ఇది కూడా నీ స్టోరీ కాదు, బాహుబలి. టైం అవుతుంది పింఛన్ రాబా. ఏమో నా మూడు కొడుస్తాను పోవాలా. మిత్రవింద పెళ్ళి అయిపోయిందా నీకు? అట్ట కాదు మిత్రవింద, నీకు పెళ్ళి అయిపోయినా నువ్వు నాకే దక్కాలా. ఎలాగైనా నీకు గుర్తు చేస్తా మిత్రవింద, తగ్గేదేలే. షేర్ ఖాన్ అంటే షేర్ ఖాన్తో పెళ్ళి అయిందా నీకు? ఈసారి షేర్ ఖాన్తో బలి అయిపోయినావా? అంతే. ఈ వీడియో చూసిన అందరికైతే నా ధన్యవాదాలు. ఫస్ట్ టైం అయితే ఫుల్గా వీడియో చేసి మేము అప్లోడ్ చేస్తున్నాం. ఫుల్ వీడియో ఇది. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి మర్చిపోకుండా. మీ సపోర్ట్ అయితే మాకు కావాలి. దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.